ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. తెహిల్లా సంఘం తరపున ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇజ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. భూది దిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణ చూచిరి. సర్వ భూజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించుడి. ఆర్భాటంతో సంతోషగానము చేయడి, కీర్తనలు పాడడి. అవును, మనం దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు బట్టి ఆయనను మనం క్రొత్త కీర్తన పాడుతూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆర్భాటముతో సంతోష గానముతో దేవుని స్తుతించే వారిగా మనం ఉంటూ ఉండాలి. ఎందుకంటే దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు. అంతేకాకుండా మనకు విజయాన్ని కలుగజేసి ఉన్నాడు. అంతేకాకుండా రక్షణను మనకు దయచేశాడు కాబట్టి దేవాది దేవుని యొక్క హస్తమే మనకు పరిశుద్ధ బాహుగా మనకు నిలిచి ఆయన యొక్క బలాన్ని మనకు దయచేస్తున్నాడు. మనం దేవుని బలాన్ని పొందుకున్న వారిగా ఆయన యొక్క నీతిని మన ఎడల చూపిస్తున్నాడు. ఆయన కృపా విశ్వాసతలను మన ఎడల జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి ఆయనని ఆర్భాటముతో ఉత్సాహించాలి. దేవుని ఆర్భాటంతో ఉత్సాహించాలి. సంతోషముతో కీర్తనలు పాడొచ్చు. ఆయన యొక్క ఆయన యొక్క ఘనతను, ప్రభావమును మనం స్తుతించే వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని విజయాలతో మనల్ని నింపి బలపరిచే గొప్ప దేవుడు. ప్రారంభ ప్రార్థన ద్వారా ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆరాధనలోకి అడుగు పెడతాం. స్తోత్రం రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరమదాసుడు రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, సర్వ భూజనులారా చప్పట్లు కొట్టుటూ దేవా, ఇదిగో తండ్రి నిన్ను స్తుతించు ఆరాధిస్తూ దేవా నీ సన్నిధిలోకి అడుగు పెట్టమన్నావు. అయ్యా ఇదిగో తండ్రి, మాకు ఇచ్చిన విజయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన ఆనంద సంతోషాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, మా జీవితాల్లో దేవా నువ్వు చేసిన ఆశ్చర్యకార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇగో నీ రక్షణ అనే వస్త్రాన్ని మాకు ధరింపజేసిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగణుడు మహోన్నతుడైన రాజాది రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడై దేవా మా మధ్య ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఉన్నవాడు అనువాడైన దేవాది దేవా ఇదిగో మా మధ్య ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సృష్టికర్తానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ సృష్టి అంతా దేవ ఇదిగో తండ్రి నేను ఆనందంతో సంతోషంతో దేవా ఇదిగో నీ సన్నిధిలో దేవా చప్పట్లు కొట్టుతూ దేవా నిన్ను ఆరాధిస్తుండగా దేవా ఇదిగో తండ్రి మమ్మల్ని ఇదిగో తండ్రి నీ కొరకు ఏర్పరచుకున్న మేము కూడా దేవా నిన్ను ఆరాధించేవారుగా దేవా ఆరాధికులుగా దేవా మా స్వరాలు మాకు దాయిచ్చేవడొచ్చున్నానయ్యా. చక్కని స్వరాలు దాయిచ్చేవడొచ్చున్నాను. ఇదిగో నిన్ను దేవా మా జీవితాల్లో చేసిన ఆశ్చర్యకాలు తలుచుకుంటూ దేవా నీ ఘనతను నీ ప్రభావమును దేవా ఆరోపిస్తూ దేవా ఇదిగో తండ్రి నీ వాక్యముని దేవా నీ కీర్తనలు దేవా ఇగో లోకంలో ప్రకటిస్తుండగా దేవా నీ సహాయం దాయిచ్యమడొచ్చున్నానయ్యా. నీవు తప్ప మాకెవరున్నారయ్యా. నీవే మాకు ఆశ్రయ దుర్గమైండి దేవా. మమ్మల్ని నడిపిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ దక్షిణ హస్తముతో దేవా మమ్మల్ని ఆదుకుంటున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ విజయాలతో దేవా ఇదిగో మమ్మల్ని నింపి బలపరుస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. విజయశీలుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మృత్యును జయించి దేవా ఇదిగో తండ్రి మూడవ దినాన లేచి నా గొప్ప దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధ రక్తంలో దేవా మమ్మల్ని కడిగి పవిత్రులుగా మార్చిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. కృపామయుడ దయామయుడైన రాజాది రాజానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజా ఇదిగో తండ్రి సాయంకాలపు ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డను దేవా నువ్వు జ్ఞాపకం చేసుకొని వచ్చున్నాను. ఆది నుండి అంతవరకు నువ్వు ఉండి దేవా ఆరాధన అంతా నడిపించబడొచ్చున్నాను. నీ శ్రేష్టమైన దేవా ఇదిగో తండ్రి సమయాన్ని దేవా నేను సద్వినియోగం చేసుకోవడానికి కృప చూపించబడొచ్చున్నానయ్యా. నీ శ్రేష్టమైన మాటలతో మమ్మల్ని తృప్తిపరచబడొచ్చున్నాను. నీ శ్రేష్టమైన ఈవులతో దేవా మమ్మల్ని దీవించి ఆశించి వర్ధలింపజేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. దేవుని సన్నిధిలో ఆరాధించినప్పుడు దేవుడు మనల్ని విజయాలతో నింపే దేవుడు. ఏమిచ్చి రుణం తీర్చును నా యేసయ్య, నీ ప్రేమకై నీ జాలికి అని పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్య,
నీ ప్రేమకై నీ జాలికై ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా నా పన స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా నా పన హల్లెలూయా 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 ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై నాలో ఉన్న ఊపిరి నీదేనయ్యా నా రాకను పోకను ఎరిగిన వాడవు నీవేనయ్యా నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా నా రాకను పోకను ఎరిగిన వాడవు నీవేనయ్యా యజమానుడా దయాళుడా యజమానుడా దయాళుడా సాగిల పడితేనయ్యా నేను సాగిల పడితేనయ్యా స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా నా పన స్తుతి స్తోత్రం ఆరాధన బ్రతుకంతా నా పన ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై నీవు లేక నేనే బ్రతుకనయ్యా నా తల్లియు తండ్రి నీవే యేసయ్యా నీవు లేక నేనే బ్రతుకనయ్యా నా తల్లియు తండ్రి నీవే యేసయ్యా స్నేహితుడా ప్రాణప్రియుడా స్నేహితుడా ప్రాణప్రియుడా నమస్కరింతునయ్యా నేను నమస్కరింతునయ్యా స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా నా పన స్తుతి స్తోత్రం ఆరాధన బ్రతుకంతా నా పన ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై స్తుతి స్తోత్రం ఆరాధన బ్రతుకంతా నా పన స్తుతి స్తోత్రం ఆరాధన బ్రతుకంతా నా పన ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా నా పన స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా నా పన నీ ప్రేమకై నీ జాలికై అవును రాజాది రాజా ఎంత మంచి ప్రేమతో దేవా మమ్మల్ని హక్కును చేర్చుకునేవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా
అయ్యా ఎంత స్తుతించినా దేవా, అయ్యా ఇదిగో తండ్రి నేను ఎంత ఆరాధించినా దేవా, అయ్యా తనివి తీరదయ్యా. అయ్యా ఎంతగానో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవా, అయ్యా ఇదిగో నీ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాలో ఊపిరి పెట్టి దేవా, అయ్యా నీ జీవాత్మను ఒక దయచేసిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో సజీవులుగా మమ్మల్ని నిలిపి దేవా, నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు దేవా మాకు ఇచ్చిన దేవా, ఈ సమయాన్ని బట్టి జీవితాన్ని బట్టి దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా జీవితం అంతం వరకు దేవా నీ పాదాల చెంత ఉండడానికి దేవా నీ కరుణా కటాక్షాలు మా మీద చూపించి అడుగుచున్నానయ్యా. మా జీవితాల్లో దేవా నువ్వు చేసిన ప్రతి దేవా మేలుకు ఆశ్చర్య కార్యాలకు దేవా మాకు ఇచ్చిన ఆరోగ్యాలకి మాకు ఇచ్చిన సంపదలు బట్టి దేవా అయ్యా సమస్తాన్ని బట్టి దేవా నీకేమిచ్చి రుణం తెచ్చుకోగలమయ్యా. అయ్యా కృపగలవాడా దయగలవాడైన దేవాది దేవా ఇదిగో తండ్రి దయాళుడివై దేవా మమ్మల్ని ప్రేమిస్తున్నవాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా యజమానుడిగా దేవా, మా అధికారిగా దేవా, మా రారాజుగా దేవా ఇదిగో మాతో ఉంటున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా ఇదిగో నీ కృపకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీవు మాకు తండ్రిగా తల్లిగా దేవా మంచి కాపరిగా దేవా మాకు తోడుగా ఉంటున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఆరాధించడానికి ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మా స్తుతి ఆరాధనంతా దేవా నీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అవును దేవుడు మన జీవితాల్లో చేసే ఎన్నెన్నో మేలకు దేవుడికి ఎంత ఇచ్చినా సరిపోదు. ఏమిచ్చి రుణం తీర్చుకోలేం. ఆయన స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఇంకా బహుగా దీవించి ఆశించే దేవుడు. రెండో పాట పాడుకుంటూ ఆయన స్తుతిద్దాం. నిన్ను స్తుతించాలని, నీకే బ్రతకాలని, నీ అడుగు జాడలో నడవాలని నన్ను సమర్పించుకుంటుని యేసయ్య అని పాట పాడుకుంటూ ఆయన్ని స్తుతిద్దాం. నిన్ను స్తుతించాలని, నీకే బ్రతకాలని, నిన్ను స్తుతించాలని, నీ బ్రతకాలని, నీ అడుగు జాడ నడవాలని, నీ అడుగు జాడ నడవాలని నన్ను సమర్పించుకుంటే యేసయ్యా, నన్ను సమర్పించుకుంటే యేసయ్యా. సమర్పణ, సంపూర్ణ సమర్పణ, సమర్పణ, ప్రాణాత్మ శరీరం సమర్పణ, నిన్ను స్తుతించాలని, నీకై బ్రతకాలని, నిన్ను స్తుతించాలని, నీకై బ్రతకాలని, నీ అడుగు జాడ నడవాలని, నీ అడుగు జాడ నడవాలని నన్ను సమర్పించుకుంటే యేసయ్యా, నన్ను సమర్పించుకుంటే యేసయ్యా. నేను నా ఇంటి వారును దేవా నిన్నే సేవించేదం, నేను నా ఇంటి వారును దేవా నిన్నే సేవించేదం, మాలో ఊపిరి ఉన్నంత కాలం, మాలో ఊపిరి ఉన్నంత కాలం, నీ పాద సేవల్ దాసులము, నీ పాద సేవల్ దాసులము, సమర్పణ, సంపూర్ణ సమర్పణ, సమర్పణ, ప్రాణాత్మ శరీరం సమర్పణ, నిన్ను స్తుతించాలని, నీకే బ్రతకాలని, నిన్ను స్తుతించాలని, నీకే బ్రతకాలని, నీ అడుగు జాడ నడవాలని, నీ అడుగు జాడ నడవాలని నన్ను సమర్పించుకుంటే యేసయ్యా, నన్ను సమర్పించుకుంటే యేసయ్యా. నీవు వెళ్ళు మార్గములో నేను వాచెదను, నీవు వెళ్ళు మార్గము
నీవుండు స్థలములలో నీవుండు స్థలములలో నేనుందును చిరకాలమంతా నేనుందును చిరకాలమంతా సమర్పణ సంపూర్ణ సమర్పణ సమర్పణ ప్రాణాత్మ శరీరం సమర్పణ సమర్పణ సంపూర్ణ సమర్పణ సమర్పణ ప్రాణాత్మ శరీరం సమర్పణ నిన్ను స్తుతించాలని నీకే బ్రతకాలని నిన్ను స్తుతించాలని నీకే బ్రతకాలని నీ అడుగు జాడ నడవాలని నీ అడుగు జాడ నడవాలని నన్ను సమర్పించుకుంటే యేసయ్యా నన్ను సమర్పించుకుంటే యేసయ్యా సమర్పణ సంపూర్ణ సమర్పణ సమర్పణ ప్రాణాత్మ శరీరం సమర్పణ స్తోత్రమయ్యా స్తోత్రం తండ్రి ఎంత మంచి దేవుడో దేవా అయ్యా ఇదిగో నువ్వు ఉండే స్థలములో దేవా మమ్మల్ని ఉంచబడొచ్చున్నానయ్యా నువ్వు ఉండే స్థలములో దేవా ఇదిగో నీ పాదాల చెంత దేవా మేము చిరకాలము దేవా నీ మందిరంలో గడపయొద్దు దేవా కనిపెట్టే వారిగా దేవా ఎక్కడైతే నువ్వు ఉంటున్నావో దేవా అక్కడ మమ్మల్ని చూడొచ్చున్నానయ్యా మా ఆశ నెరవేర్చబడొచ్చున్నానయ్యా గొప్ప దేవుడానికి కొందరాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో తండ్రి మా ప్రతి మార్గంలో దేవా నువ్వు ఉండబడొచ్చున్నాను మా జీవన మార్గం అంతట్లో మా జీవిత యాత్రలో దేవా అయ్యా ఇదిగో నిన్ను గురిగా చేసుకుని దేవా నీ దేవా ఇదిగో తండ్రి నీతో పాటు నడిచే భాగ్యం దాయిచ్చబడొచ్చున్నానయ్యా అయ్యా ఇదిగో మా కుడి హస్తాలని చేతికి అప్పగిస్తున్నామయ్యా అయ్యా ఇదిగో నీ దక్షిణ హస్తముతో దేవా అయ్యా ఇదిగో నీ దక్షిణ బాహుతో దేవా మమ్మల్ని అక్కున చేర్చుకుని దేవా అయ్యా నీ కొరకు ఉపయోగపడే పాత్రలుగా దేవా ఇదిగో తండ్రి నన్ను నా కుటుంబాన్ని దేవా నా సంఘాన్ని దేవా అయ్యా మీకు అర్పిస్తున్నామయ్యా అయ్యా ఇదిగో మాలో ఊపిరి ఉన్నంత కాలము దేవా అయ్యా ఇదిగో నీ పాద సేవలో దేవా దాసులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా అయ్యా ఎంత మంచి దేవుడో దేవా మాకు మంచి కాపరిగా దేవా అయ్యా మాకు యజమానుడుగా దేవా రారాజుగా దేవా నువ్వు మాకు తోడుగా ఉండడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా సర్వశక్తివంతుడైన దేవాది దేవా మహాగణుడమైన దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాల్లో చేస్తున్నావు దేవా ఆశ్చర్య కార్యాలు బట్టి ఉందాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా నువ్వు మాకు ఇస్తున్న విజయాలు బట్టి ఉందాలు చెల్లిస్తున్నానయ్యా విజయశీలుడివై దేవా అయ్యా ఇదిగో జయశీలుడివై దేవా మా మధ్య ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా మా శైలము మా కోట మా ధ్వజముగా ఉన్నవాడా ఇదిగో తండ్రి మా గుడారాలను దేవా మా జీవితాలను దేవా నీ కొరకు మేము సమర్పించుకుంటున్నామయ్యా నిన్నే ఎల్లప్పుడు స్తుతించేవారుగా దేవా ఆరాధించేవారుగా దేవా నీ కొరకు మేము బ్రతికేవారుగా దేవా నీ అడుగు జాడలలో మేము నడిచేవారుగా దేవా మా జీవితాలు మా కుటుంబాలను దేవా నీ కొరకు మేము సమర్పించుకుంటున్నామయ్యా అయ్యా ఇదిగో తండ్రి మా సమర్పణ మా అర్పణలు దేవా నీ సన్నిధికి దేవా నైవేద్యం వల్ల చేర్చుకోవచ్చున్నానయ్యా అయ్యా ఇదిగో స్తుతుల మీద ఆశండైన వాడా స్తోతారుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను మా దేవా మా మధ్య మమ్మల్ని ఎంతగానో నీ మహా కనికరముతో జాలితో దేవా మమ్మల్ని ప్రేమించి దీవించి ఆశించి దేవా మాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యం విత్తుతుండగా దేవా నీ సహం దాయిత్యమడొచ్చున్నానయ్యా అయ్యా నీ వాక్యముతో దేవా మమ్మల్ని తృప్తిపరచబడుచున్నాను అయ్యా ఇదిగో నీ వాక్యము దేవా మాకు బలమైన దుర్గమై ఉన్నదయ్యా నీవే మాకు ఆశ్రయ దుర్గమై ఉన్న దేవాది దేవా నీ బలమనే వాక్యంతో మమ్మల్ని తృప్తిపరిచి మమ్మల్ని బలపరిచి దేవా నీ కృపలో దాయిలో మమ్మల్ని దాచి కాపాడమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సాయంకాలపు ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. చదవండి. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. 1 Corinthians 15th chapter 58 verse. Therefore, my dear brothers, stand firm, let nothing move you. Always give yourselves fully to the work of the Lord, because you know that your labor in the Lord is not in vain. 1 Corinthians 15 chapter 58. So, हे मेरे प्रिय भाइयों, दृढ़ और अटल रहो और प्रभु के काम में स्वार्थ बढ़ते जाओ, क्योंकि यह जानते हो कि तुम्हारा परिश्रम ప్రభు మే వ్యర్థ నహి హే. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీ సంఘమునకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. Therefore, my dear brothers, stand firm, let nothing move you. Always give yourselves fully to the work of the Lord, because you know that your labor in the Lord is not in vain. So, हे मेरे प्रिय भाइयों, दृढ़ और अटल रहो और प्रभु के काम में सर्वदा बढ़ते जाओ, क्योंकि यह जानते हो कि तुम्हारा परिश्रम प्रभु में व्यर्थ नहीं है. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తెహిలా సంఘముగా ప్రభువా, మరి కుటుంబాలుగా ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో మేమందరము నైనా మరి జీవము కలిగించేటటువంటి నీ మాటలు వినాలని, నీ పరిశుద్ధ లేఖనములలోని కొన్ని మాటలను మేము ధ్యానము చేయాలని ఈ అనుదిన ఆరాధన కార్యక్రమంలో మేమందరము చేరి ఉండగా, దేవా మీ సహాయము దయచేయండి, మీ కృప దయచేయండి, మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. కొద్ది నిమిషములు తండ్రి మీ మాటలను మేము ధ్యానించి ప్రభువా వాటిని గ్రహించి గైకొని వాటిని అనుసరించి పాటించువారుగా మా జీవితాల్లో ప్రభువా మరి మీ మాటలు మాకు దయచేయమని, నా స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, నీ వాక్య ప్రత్యక్షతను మేము అనుభవించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. చూడండి, మరి పౌలు గారు కొరింథీ సంఘానికి చెబుతున్నటువంటి ఒక దివ్యమైనటువంటి మాట ఏమిటి అంటే, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. చూడండి, మరి దేవుని కొరకు ఈరోజు మనము పడుతున్నటువంటి ప్రయాస, దేవుని యొక్క పిలుపులో, దేవుని యొక్క మార్గములో మనల్ని
మన విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగించుకోవటానికి ప్రభువునందు మనము పడుతున్నటువంటి ఈ ప్రయాస ఏది కూడా వ్యర్థము కాదని మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు. ఈరోజు దేవుని కోసం నువ్వు కొంత సమయాన్ని ఒకవేళ కేటాయించగలుగుతుంటే, దేవుని కొరకు కొంత ప్రార్థనా జీవితాన్ని గడపగలుగుతున్నట్లయితే, దేవుని కొరకు ఒక సమర్పణ భావంతోటి నీ భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగించగలిగినట్లయితే, దేవుని కొరకు మరి నువ్వు ఏదైనా ప్రయాసము నీ జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒకవేళ నువ్వు చేస్తున్నట్లయితే, ఈరోజు దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నువ్వు ఏదైతే ప్రయాసపడుతున్నావో, నీ దేవుని కొరకు నువ్వు ఏదైతే ప్రయాసపడుతున్నావో, ఆ ప్రయాస ఎన్నటెన్నటికీ కూడా వ్యర్థముగా పోదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని మీరు గ్రహించాలి. మన విశ్వాస జీవితాల్లో మనము గ్రహించవలసినటువంటి మాట ఏమిటి అంటే, ఈరోజు ఏదైతే నువ్వు దేవుని కొరకు మారు మనస్సు పొంది దేవుని రాజ్యములోనికి, దేవుని మార్గములోనికి నువ్వు వచ్చి మరి ఆయన తట్టు తిరిగి ఆయన కొరకు కొంత నిబద్ధత కలిగి అనేక శ్రమలు, శోధనలు వచ్చిన నీ కుటుంబస్తులే, నీ సొంత కుటుంబంలోని వారే నిన్ను మరి వ్యతిరేకించిన, ప్రభువును బట్టి నిన్ను నిందించిన, నిన్ను దూషించిన, లేక నీకు ఎలాంటి శ్రమలు నీ ఆత్మీయ జీవితంలో వచ్చినా కూడా ఈరోజు దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టట్లేదండి నేను. నా భర్త కొడుతున్నాడండి చర్చికి వెళ్ళొద్దని, నా అత్తగారు నా మామగారు నన్ను హింసిస్తున్నారండి, నన్ను దూషిస్తున్నారండి, నా పిల్లలే నన్ను నువ్వు చర్చికి వెళ్ళొద్దంటున్నారండి, నువ్వు బైబిల్ చదవద్దంటున్నారు, నువ్వు ప్రార్థన చేయొద్దంటున్నారు. అనేక శ్రమలను కోర్చి నేను నా విశ్వాస జీవితంలో నేను ముందుకు కొనసాగుతున్నాను. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే, దేవుని మాట ఏం సెలవిస్తోందంటే, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. కాబట్టి ఏదైతే మీరు భక్తి చేస్తున్నారో, ఏదైతే దేవునిలో ఆత్మీయంగా మీరు దినదినము ఎదుగుతున్నారో, ఏదైతే వాక్యాన్ని విని గ్రహించి గైకొని మరి దానిని అనుసరిస్తున్నారో, ఆ విషయాల్లో మనం ఎలా ఉండాలని పౌలు గారు చెప్తున్నారంటే, మీరు స్థిరులుగా ఉండండి, మీరు కదలని వారుగా ఉండండి, మీరు చంచల మనస్సు కలిగిన వారుగా కాకుండా, చంచలమైనటువంటి స్వభావము కలిగిన వారుగా కాకుండా, దేవుని కోసం మీరు ఏదైతే నిర్ణయించుకున్నారో, దేవుని కోసం మీరు ఏదైతే తీర్మానించుకున్నారో, దేవుని కొరకు మీరు ఏదైతే భక్తి చేస్తున్నారో, ఆ భక్తి గల జీవితంలో మీరు స్థిరత్వాన్ని కలిగి ఉండండి. ఆ భక్తి గల జీవితంలో మీరు కదలని వారిగా ఉండండి. ప్రభువు యొక్క కార్యాభివృద్ధి యందు ఎన్నటికీ కూడా మీరు ఆసక్తులనై ఉండండి. ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు ఉదయం లేచి మీరు ప్రార్థన చేస్తున్నారా? మంచిది. దాంట్లో మీరు స్థిరముగా ఉండండి. దాంట్లో మీరు కదలని వారిగా ఉండండి. ఎవరి కోసం దాన్ని మీరు మార్చుకోకండి. ప్రభువు యొక్క కార్యాభివృద్ధి యందు మీరు ఎప్పటికీ కూడా మీ ఆసక్తిని మీరు విడిచిపెట్టుకోకండి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఈరోజు మరి ప్రార్థన చేయడం కొరకు కావచ్చు, వాక్యము బోధించుట కొరకు కావచ్చు, వాక్యము ధ్యానించుట కొరకు కావచ్చు, ఆరాధన కొరకు కావచ్చు, మరి ఇతరత్ర అనేకుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయుట కొరకు కావచ్చు. ఈరోజు ప్రభువు యందు నీ ప్రయాస ఏదైతే ఉన్నదో, దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆ ప్రయాస ఎన్నటికీ కూడా వ్యర్థము కాదు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట మనం. ఎన్నటికీ కూడా నా ప్రయాస వ్యర్థం కాదు. దేవుడి కోసం, నీ భక్తిగల జీవితాన్ని కట్టుకోవడం కోసం, నీ కుటుంబాన్ని కట్టుకోవడం కోసం, నీ భర్తను రక్షణ మార్గంలోనికి తీసుకురావడం కోసం, నీ పిల్లలను భక్తిగల మార్గంలోకి నడిపించడం కోసం,
రోజు రోజు విశ్వాసంలో నువ్వు బలపడడం కోసం ఈరోజు నువ్వు చేసేటటువంటి నీ ప్రయత్నము, నీ ప్రయాసము దేవుని వాక్యం సెలవిస్తోంది అది ఎన్నటికీ కూడా వ్యర్థము కాదు. కాబట్టి దాంట్లో మనం ఎలా ఉండాలంటే కొన్నిసార్లు బలహీనపడిపోతా ఉంటాం. మన విశ్వాస జీవితంలో మనకి శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, లేదా మనం అనుకున్నవి జరగనప్పుడు, లేదా వ్యతిరేకతలు వచ్చినప్పుడు, విభేదాలు వచ్చినప్పుడు మనం ఏమైపోతూ ఉంటామంటే బలహీనపడిపోతూ ఉంటాం. మన విశ్వాసంలో కదిలిపోతూ ఉంటాం. స్థిరముగా ఉండం, అస్థిరముగా ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు గుర్తు పెట్టుకోండి, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. కాబట్టి మీరు స్థిరంగా ఉండండి, కదలని వారుగా ఉండండి. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ కూడా ఆసక్తులనై ఉండండి. ఈ మధ్య ప్రార్థన చేయడానికి నాకు అంతగా ఆసక్తి ఉండట్లేదండి. వాక్యం చెప్పడానికి ఆసక్తి ఉండట్లేదండి. వాక్యం చదవడానికి ఆసక్తి ఉండట్లేదండి. మందిరానికి వెళ్ళడానికి ఆసక్తి ఉండట్లేదండి. ఉపవాస ప్రార్థనకి ఆసక్తి ఉండట్లేదండి. గొంతెత్తి స్వరమెత్తి దేవుణ్ణి ఆరాధిద్దామంటే ఆసక్తి ఉండట్లేదండి. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో గనక మనం ఉంటే దేవుని వాక్యము సెలవిస్తోంది ప్రభువు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ కూడా మీరు ఆసక్తులనే ఉండండి. ఆసక్తి కలిగి ఉండండి అమ్మా. ఎందుకంటే ఆ ఆసక్తి మిమ్మల్ని ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. ఆ ఆసక్తి మీలో ఉన్నటువంటి ఆసక్తి ప్రభువును మీ తట్టు తిరిగేలా చేస్తుంది. మీ ప్రయాసం ఎన్నటికీ కూడా వ్యర్థము కాదు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్పి గ్రుడ్డివాడైనటువంటి భర్తమయ్యి వేసినటువంటి ఆ కేక, ఆ ప్రయాస, ఆ ప్రయత్నము వ్యర్థముగా పోయిందా? లేకపోతే అర్థవంతంగా మారిందా? ఎప్పుడైతే దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని మరి ఆ గ్రుడ్డివాడు కేక వేసినప్పుడు, అతను ఒక ఆ ఆ ప్రయత్నం చేసినప్పుడు, ప్రయాస పడినప్పుడు, అప్పుడు ఏం జరిగింది అంటే గొప్ప కార్యము జరిగింది. కాబట్టి దేవుని వాక్యము ఈ సాయంకాల సమయంలో ఏమి సెలవిస్తుంది అంటే మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. ఈ మాట మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అని దేవుని వాక్యము సెలవిస్తుందంటే మరి వ్యర్థమైనవి ఏమున్నాయి? వ్యర్థము కానిది, వ్యర్థమైనది 2 విషయాలు ఎప్పుడు కూడా ఉంటాయి. అందుకే ఇక్కడ ఇంగ్లీష్‌లో ఏం చెప్తున్నాడంటే లెట్ నథింగ్ మూవ్ యూ. ఏది కూడా మిమ్మల్ని కదిలింపకూడదు. అంత స్థిరత్వంగా, ఫర్మ్‌గా స్టాండ్ ఫర్మ్. ఆల్వేస్ గివ్ యువర్ సెల్వ్స్ ఫుల్లీ టు ద వర్క్ ఆఫ్ ది లార్డ్. దేవుని పనిలో బిజీగా ఉండండి. ఈ లోక సంబంధమైనటువంటి పనుల్లో మనం ఎంతో బిజీగా ఉంటాం గానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తోందంటే ఆల్వేస్ గివ్ యువర్ సెల్ఫ్ ఫుల్లీ టు ద వర్క్ ఆఫ్ ది లార్డ్ బికాజ్ యూ నో దట్ యువర్ లేబర్ ఇన్ ద లార్డ్ ఈజ్ నాట్ ఇన్ వెయిన్. तुम्हारा परिश्रम प्रभु में व्यर्थ नहीं है. तुम्हारा जो भी परिश्रम आप कर रहा है वो परिश्रम कभी भी ప్రభు में వ్యర్థ नहीं है. ఎప్పుడు కూడా మన శ్రమ మరి మన ప్రయాస వ్యర్థంగా కాదు. చూడండి మరి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనంలో మనం చదివితే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనంలో మనము తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. చూడండి తమ భూమిని సేద్యపరచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును అనగా ప్రయాస పడేటటువంటి వారికి సేద్యపరుచుకోవడము, కష్టపడడము, శ్రమించడము, పరిశ్రమ చేయడము, ఎవరైతే తమ భూమిని సేద్యపరుచుకున్న వారికి ఆహారము సమృద్ధిగా కలుగును. దేవుని యందు నీ యొక్క శ్రమ, నీ యొక్క ప్రయాస నీకు సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని దయచేస్తుంది.
అయితే వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివారు. కాబట్టి వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని వినకుండా, వ్యర్థమైన వాటివి మాట్లాడకుండా మనం ఏం చేయాలంటే మన ప్రయాసం మొత్తము కూడా దేవుని పనుల్లో మనం బిజీ అయిపోవాలి. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మీరు ఆసక్తులై ఉండండి. మేక్ యువర్ సెల్ఫ్ బిజీ ఫుల్లీ టు ద వర్క్ ఆఫ్ ది లార్డ్. దేవుని యొక్క మరి పని విషయంలో మీరు బిజీగా ఉంటే మీరు వ్యర్థమైన వాటిని అనుసరించే వారిగా ఉండరు. వాటికి సమయం ఉండదు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మనల్ని మనము దేవునిలో బిజీగా చేసేసుకుంటామో, వాక్యం చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, ఆరాధన చేసే విషయంలో, ఎప్పుడైతే మనము అనుదినము కూడా మరి ప్రయాసపడుతూ మనల్ని మనం బిజీ చేసుకుంటూ ఉంటామో, అప్పుడు వ్యర్థమైన వాటిని మనము అనుసరించేటటువంటి వారిగా ఉండం. ఈ లోకంలో చూడండి, మరి సొలొమోను గారు మహాజ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. మహాజ్ఞానము కలిగినటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాట ఏంటి అంటే, తన అనుభవాన్నంతటినీ రంగరించి అతను ఒక మంచి మాట చెప్తాడు. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? చూడండి, మరి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రచించినటువంటి మరి ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాల్లో పరమగీతాలు గ్రంథము, సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, ఈ 3 గ్రంథాలు. చాలా మంది భక్తులు ఇలా వ్యాఖ్యానిస్తారు. ఏమంటారంటే, పరమగీతములు సొలొమోను గారు యవ్వనంలో ఉన్నప్పుడు రచించినటువంటి గ్రంథమని, సామెతలు మధ్య వయసులో ఉన్నప్పుడు రచించినటువంటి గ్రంథమని, ప్రసంగి అతని వృద్ధాప్యంలో అతని అనుభవం అంతా, అతని శక్తి ఉడిగిపోయిన తర్వాత అతని అనుభవాన్ని అంతటినీ రంగరించి రచించినటువంటి గ్రంథము ప్రసంగి గ్రంథం అని అంటారు. మన ఇళ్లలో కూడా చూడండి, మన అమ్మమ్మలు, తాతయ్యలు వీళ్ళంతా కూడా మనకి వాళ్ళ అనుభవాన్ని రంగరించి వాళ్ళు మనకు అనేక విషయాలు బోధిస్తూ ఉంటారు. ఇక్కడ ఈయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ఏంటి వ్యర్థమంట? వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవుచున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచును. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. కాబట్టి ఈ భూమి మీద సూర్యుని క్రింద సమస్తము వ్యర్థమేనని మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను చెబుతూ ఉన్నాడు. అంటే మనము కష్టపడుట, మనము ఉద్యోగం చేయుట, మనము కూర్చుకొనుట, మనము సంపాదించుట, మనము ఇళ్ళు ఆస్తులు సంపాదించుకొనుట, ఇవన్నీ కూడా సూర్యుని క్రింద వ్యర్థమే. ఇవన్నీ కూడా వ్యర్థమే అని మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్తున్నారు. కొంతమంది చూడండి, వాళ్ళ జీవితాన్ని అంతటిని పణంగా పెట్టేసి భయంకరమైనటువంటి పనులు చేసి వారు సంపాదించినదంతా కూడా వ్యర్థమే. కొంతమంది చేసే పనులు భయంకరమైనటువంటి పనుల్లో ఉంటారు. వారు చేసే ఉద్యోగాలు చాలా ప్రమాదాలతో కూడుకున్నటువంటి, ఆ బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, ఆ లోపలికి ఎక్కడికో కొన్ని వందల అడుగుల లోపలికి వెళ్ళి అక్కడ ఆక్సిజన్ కూడా లేని దగ్గర గాఢాంధకారపు లోయలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు, చీకటి అయ్యేంత వరకు కూడా ఎంతో కష్టపడి ధనాన్ని సంపాదించి సమకూర్చుకుంటూ ఉంటారు. అయితే మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభము ఏమీ లేదు, సమస్తము కూడా వ్యర్థమే అని
చెప్పబడుతుంది. సో మనము చేసేది, మనము సంపాదించేది, మనము కష్టపడేది వ్యర్థముగా పోతుంది అని సొలొమోను చెప్తున్నాడు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినప్పుడు బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గం నుండి, మూర్ఖముగా మాట్లాడువారి చేతిలో నుండి నిన్ను రక్షించును. 2వ అధ్యాయము 11వ వచనము. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. ప్రసంగిలో చదువుదాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. పూర్వులు జ్ఞాపకము 2వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడెను. చూడండి, మరి సొలొమోను గారు ఆయనకున్నంత మరి కీర్తి, జ్ఞానము, ధనము, సంపద ఇవన్నీ కూడా భూరాజులలో ఎవరికి కూడా లేవు. మరి అలాంటి గొప్ప చక్రవర్తి చెబుతున్నటువంటి మాట, నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుష్యులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకొందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటేని నేను గొప్ప పనులు చేసుకుంటే నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటే, నా కొరకు తోటలను, శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, మరి పనివారిని, పనికెత్తులను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరి కంటే ఎక్కువగా పశువుల మందలను, గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని, నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని, నేను గాయకులను, గాయకురాండ్రను, మనుష్యులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని, నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను ఘనుడనై అభివృద్ధి నొంది తిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. అంటే ఈ భూలోకంలో సొలొమోను చక్రవర్తి గారు అనుభవించినంతగా ఆ ఆ వైభోగం, ఆ ధనము, ఆ సమకూర్చుకోవడం, ఇవన్నీ కూడా మరి ఇంకెవ్వరూ కూడా అంత గొప్పగా సమకూర్చుకోలేదండి. ఇవన్నీ అనుభవించిన తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత 11వ వచనము 2వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీయు వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను. చాలా మంది చూడండి, మన జీవితాల్లో జనరల్ గా ఉండేటటువంటి గోల్స్, అందరికీ ఉండేటటువంటి మరి లక్ష్యాలు ఏమై ఉంటాయంటే, ఇళ్ళు కట్టుకోవాలి, ఇళ్ళు సంపాదించాలి, స్థలాలు కొనుక్కోవాలి, స్థలాలు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, పనివారు, పనికత్తులు ఉండాలి. మనము ఈ లోకంలో ఎక్కువగా సంపాదించుకుని సమకూర్చుకోవాలంటాం. అయితే ఇవన్నీ కూడా సమకూర్చుకుని తన కన్నులు చూసినటువంటి ప్రతి దానిని అనుభవించినటువంటి సొలొమోను చక్రవర్తి గారు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నేను పడిన ప్రయాసంతయు వ్యర్థమే. ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా నేను ప్రయాసపడ్డాను. అయితే ఈరోజు దేవుని వాక్యం ఏం సెలవిస్తోందంటే, ఈ లోకంలో నువ్వు డబ్బు సంపాదించుకోవడం,
నీ ప్రయాస వ్యర్థమేమో. నువ్వు భవంతులు, బంగళాలు, మేడలు, మిద్దెలు కట్టుకొని, ఉద్యోగాలు సంపాదించి, ఆస్తులు సమకూర్చుకొని, బంగారాలు కొనుక్కొని ఇవన్నీ చేయుట వ్యర్థమే కానీ ప్రభువునందు నీ ప్రయాసము మాత్రము వ్యర్థము కాదు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏది వ్యర్థము, ఏది వ్యర్థము కాదు, మనము ఎరిగి ఉండాలి. పౌలు గారు చెప్తున్నారు, మీరు ఎరిగి ఉన్నారా? మీకు తెలుసా? ఈ లోకంలో మీరు సంపాదించుకోవడానికి చేసే ప్రతి ప్రయాస కూడా వ్యర్థమైనదే గాని ప్రభువునందు మీ ప్రయాస మాత్రము ఎన్నటికీ వ్యర్థము కాదు. ఇప్పుడు మనం ఇంత కష్టపడి చెమటోడ్చి చేసి అదంతా వ్యర్థమైపోతే దానివల్ల మనకు లాభమేముంది? దానివల్ల మనకు ఉపయోగం ఏముంది? మంచిగా మీరు చక్కగా రుచిగా ఏదన్నా చేసి పెట్టినప్పుడు ఇష్టంగా దాన్ని తిని సంతోషిస్తే కదా లాభం. అది తినకుండా పారబోసారనుకోండి, దానివల్ల ఏమి లాభం ఉంది? వ్యర్థమైపోయింది. దానికోసం మీరు పడిన ప్రయత్నము, మీరు పెట్టిన టైము, లేదంటే మీ కష్టము, ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ ప్రయాసము దేని మీద పెట్టాలి అంటే వ్యర్థమైన వాటి మీద కాదు. వ్యర్థమైన వాటి మీద, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. కాబట్టి మనము దేని కొరకు ప్రయాస పడాలంటే గాలి కొరకు ప్రయాస పడినట్టుగా మన ప్రయాస ఉండకూడదు. సొలొమోను అనుభవంతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను గాలి కోసం ప్రయాసపడ్డాను, నేను సమస్తమును సాధించానని అనుకున్నాను గాని నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. ఈ రాత్రి దేవుని వాక్యము మనకు సెలవిస్తోంది, నీ ప్రయాస వ్యర్థం కాకూడదు. నా ప్రయాస వ్యర్థం కాకూడదు. మనందరి ప్రయాస కూడా వ్యర్థము కాకుండా ఉండాలి. వ్యర్థం కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన ప్రయాస వ్యర్థము కాకుండా ఉండాలంటే మనము ఏం చేయాలి? 127వ కీర్తన మొదటి వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. చూడండి, దేవుని వాక్యము సెలవిస్తోంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట కూడా వ్యర్థమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ ప్రయాస వ్యర్థము కాకుండా ఉండాలంటే, నువ్వు ఇల్లు కట్టావు, నువ్వు ఇల్లు కొనుక్కున్నావు, లేదా నువ్వు ఇల్లు కొనాలనుకుంటున్నావు, నీ ఇల్లు కట్టాలనుకుంటున్నావు, దేవుడు ఒక ఇల్లు ఇమ్మని అడుగుతున్నావు, అయితే నీ ప్రయాస వ్యర్థము కాకూడదు. ఎప్పుడు వ్యర్థమైపోద్ది? ఎప్పుడు వ్యర్థమైపోద్ది అంటే, మనము వ్యర్థమైన వాటిని అనుసరించుచు దేవుని పనుల్లో మనము బిజీగా ఉండకుండా, ప్రభువు యొక్క కార్యాభివృద్ధి యందు మనము ఆసక్తులై ఉండకుండా, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో మనము ఆసక్తిని చూపిస్తూ మన దృష్టిని మరల్చుకుంటూ, ఒకవేళ యెహోవాను విడిచిపెట్టే వారిగా ఉంటే దేవుని వాక్యము సెలవిస్తోంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. కోట్లు కోట్లుగా డబ్బులు తెచ్చి మూట్ల కట్టి దానితో ఇల్లు కట్టేద్దాం అనుకున్నా కూడా ఆ ప్రయాస వ్యర్థమే. ఆ ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట కూడా
వ్యర్థమే. స్టీఫెన్ హాకింగ్స్ అనేటటువంటి ఒక వ్యక్తి, గొప్ప జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, మరి విశేషంగా ధనాన్ని సంపాదించినటువంటి వ్యక్తి ఒకానొక రోజు అన్నాడు, ఈ లోకములో నేను చేయలేనిది ఏదీ లేదు, నా జ్ఞానానికి మించింది ఏదీ లేదు, అసలు దేవుడనేవాడు నాకు అవసరమే లేదు, నేను సమస్తమును చేయగలనని చెప్పి అన్నాడు. ఎప్పుడైతే మరి యెహోవాను విడిచిపెట్టే వారిగా మనుష్యులు, జ్ఞానవంతులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, బలవంతులు కావచ్చు, అయితే వారు ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టేవారిగా ఉంటారో, దేవుని యొక్క ఏర్పాటులో ఉండరో, అప్పుడు ఏమవుతారంటే వారి ప్రయాసం మొత్తము వ్యర్థమే. ఈరోజు ఇల్లు కట్టగలిగావంటే యెహోవా కట్టించాడు కాబట్టి. ఈరోజు క్షేమముగా ఉండగలుగుతున్నావు, 4 మెతుకులు తినగలుగుతున్నావంటే క్షేమాన్ని దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి. అంతేగాని నా దగ్గర డబ్బుంది, నా ఇంట్లో బియ్యం బస్తాలున్నాయి, నేను సంవత్సరానికి సమకూర్చుకున్నాను, నింపుకున్నాను బియ్యము, ఉప్పులు, పప్పులు అన్ని, కాబట్టి నేను ఈ 365 రోజులు 3 పూట్ల తినేస్తాననుకుంటే దేవుని వాక్యము సెలవిస్తోంది, నీ ప్రయాసము వ్యర్థమే. ఆ స్టీఫెన్ హాకింగ్స్ కి అంతుపట్టని ఒక వ్యాధిని దేవుడు పుట్టించాడు. అంతుపట్టని వ్యాధి. ఎందుకంటే అంతుపట్టే వ్యాధి అయితే డబ్బుంది కాబట్టి బాగు చేయించేసుకుంటారు. ఏ క్యాన్సరో ఇంకోటి అయితే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేసి జీవిత కాలం అంతా కూడా ఆ కుర్చీలోనే ఉండి మెడ అలా తిప్పుకుని భయంకరమైనటువంటి పరిస్థితిలో అతను బ్రతికేలాగా ఎప్పుడు కూడా మనము దేవుణ్ణి విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. మన ప్రయాస వ్యర్థం కాకూడదు అంటే మనం దేవునిలోనే ప్రయాసపడుతూ ఉండాలి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అయితే మన ప్రయాసము గనక దేవునిలో ఉంటే, మనము మన ప్రయాసము దేవునిలో ఉండి మనము దేవుని యొక్క భక్తి విషయంలో స్థిరులుగాను, కదలని వారుగాను, ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ కూడా మనం ఆసక్తులై ఉంటే గనక, అప్పుడు చూడండి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు మోట్లు మోయక్కర్లా, ఇసుక ఎత్తక్కర్లా, నువ్వు ఇటుకలు మోయక్కర్లా, నీ ప్రయాసము ఏమీ లేకుండగానే నువ్వు నిద్రిస్తూ ఉండగానే దేవుడు నీకు అన్ని ఇచ్చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎప్పుడు? నువ్వు దేవునికి ప్రియుడిగా మారిపోవాలి, నువ్వు దేవునికి ప్రియురాలిగా మారిపోవాలి, నువ్వు దేవుని యొక్క కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఎన్నటికీ కూడా మరి కదలక స్థిరత్వముగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ విడిచిపెడితే మాత్రము దేవుణ్ణి మనము నష్టపోతాం. 16వ కీర్తన 4వ వచనంలో భక్తుడు అంటాడు, 16వ కీర్తన 4వ వచనంలో, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయ అర్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులనెత్తను. అంతే, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు, వారి శ్రమలు విస్తరించు. కూడా వ్యర్థమే. ఈరోజు మనము బ్రతికి కలుగుతున్నాము, ఈరోజు మనం ఇలా ఉండగలుగుతున్నామంటే అది కేవలము దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానం. మనం ఆ కృతజ్ఞత కలిగి మనం ఏ పనిలో బిజీగా ఉండాలంటే ప్రభువు కార్యాభివృద్ధి యందు, అనగా దేవుని యొక్క పనుల యందు మనము బిజీగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ లోకంలో ఇంకొకటి వ్యర్థమైంది. అదేంటంటే అందము, సౌందర్యము వ్యర్థము. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తాము, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. కాబట్టి మనము ఆత్మీయ సౌందర్యము కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. మనము దేవుని యొక్క హృదయ సౌందర్యము కలిగిన వారుగా మనము మారిపోవాలి. ఈ లోకంలో కంటికి, ఈయన సొలొమోను గారు చెప్తున్నారు కదా, నా కంటికి కనిపించిన ప్రతి దానిని
నా హృదయము ఆశించిన ప్రతి దాన్ని, ఒక్క దాన్ని కూడా విడిచిపెట్టకుండా, ఒక్క పనిని కూడా విడిచిపెట్టకుండా నేను ప్రతీదీ అనుభవించాను. అయితే నిదానించి చూడగా నేను చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు గాలికి ప్రయాస పడినట్టుగా నేను ప్రయాసపడ్డాను. నా జీవితాన్ని నేను వ్యర్థం చేసుకున్నాను అంట. వ్యర్థమే. చూడండి మరి అబ్రహాముతో పాటు ఉన్నప్పుడు లోతు గారు ఎంత దీవించబడ్డారో. అన్నదమ్ములు మరి ఎంతగా దీవించబడ్డారంటే, వారి యొక్క పశువులు ఎంతగా విస్తరించాయంటే, వారున్న ప్రాంతము వారికి సరిపోలేదంట. అంత గొప్పగా దేవుడు దీవించాడు. అయితే తర్వాత అందమైన ఒక దాన్ని చూసి మరి వారు అటు పక్కకి వెళ్ళినప్పుడు, అబ్రహామును విడిచి కనులకు రమ్యముగాను, యెహోవా తోటగాను కనిపించినటువంటి ఆ సొదొమ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారి ప్రయాసమంతా కూడా వ్యర్థమైపోయిందండి. సొలొమోను ఎలా అయితే నేను నా జీవిత కాలం అంతా కూడా నేను సంపాదించి ఆర్జించిందంతా కూడా వ్యర్థమే అని చెప్తున్నాడో, మరి లోతు గారు సంపాదించింది మొత్తం వ్యర్థమైపోయింది. ఆ సొదొమ పట్టణంలో లోతు ఎంతో మరి కష్టపడి బాగా ధనాన్ని సంపాదించుకుని మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిగా గవిని యొద్ద కూర్చుండెను అని వ్రాయబడి ఉంటుంది. లోతు గారు గవిని యొద్ద కూర్చుండెను. గవిని యొద్ద కూర్చునే వాళ్ళు ఎవరు? కాస్త ఊర్లో పలుకుబడి ఉన్నవాళ్ళు, పెద్దరికపు హోదాలో ఉన్నవాళ్ళు, ధనమున్న వాళ్ళు, వాళ్ళు మాత్రమే కూర్చోగలుగుతారు అక్కడ. అలాంటి ఎంతో సమకూర్చుకున్నటువంటి లోతు మరి అందము చూసి మోసపోయాడు. సౌందర్యం చూచుటకు చాలా అందమైనటువంటి ప్రదేశం ఇది, చాలా బాగుంది కదా అని. అందుకే దేవుని వాక్యము సెలవిస్తోంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఆ వ్యర్థమైన దాని మీద మీరు మీ దృష్టి పెట్టకండి. మరి ఆ ప్రాంతం నుంచి అగ్ని గంధకములతో దేవుడు కాల్చివేసినప్పుడు కుమారులు అక్కడే ఉండిపోయారు, కాల్చి చనిపోయారు. అతడు సంపాదించిన ధనము అంతా కూడా కాలి బూడిదైపోయింది ఆ పట్టణంలో. భారీ ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు సొలొమోను గారు చెప్పిన మాటే లోతు గారు కూడా చెప్తారు. సూర్యుని కింద సమస్తము వ్యర్థమే. నేను గాలికై ప్రయాసపడినట్టు నేను ప్రయాసపడ్డా. కాబట్టి మన ప్రయాసం అంతా కూడా దేవునిలో ఉంటే, దేవుని కొరకు మనము ప్రయాస పడేటటువంటి వారిగా ఉంటే గనక ఖచ్చితముగా దేవుని వాక్యము సెలవిస్తోంది, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎన్నటికిని ఆసక్తులై ఉండడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 17వ వచనంలో అప్ అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. చూడండి మరి 15వ అధ్యాయము 17వ వచనంలో క్రీస్తు క్రీస్తు లేపని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. కానీ ఇప్పుడు క్రీస్తు లేపబడ్డాడా? లేపబడలేదా? ఒకవేళ లేపబడకపోయి ఉంటే నా విశ్వాసము వ్యర్థం. వ్యర్థం. అందులో ఎటువంటి ఉపయోగం లేదు. అయితే ఆయన మృతులలో నుండి లేపబడ్డాడు. ఈరోజు యెరూషలేముకెళ్ళినప్పుడు మనం అక్కడ చూసేదేంటంటే ఖాళీ సమాధి. సమాధిని గెలిచి మరణమును జయించి యేసుక్రీస్తు ప్రభువారే కనుక లేపబడి ఉండకపోతే నా విశ్వాసము వ్యర్థమే. అయితే ఆయన ఆయన లేచి మరణాన్ని జయించి మృత్యువుని జయించి మరలా మన మధ్యకు తిరిగి వచ్చాడు కాబట్టి
ఈరోజు నీ విశ్వాసము, నా విశ్వాసము ఎన్నటికీ కూడా వ్యర్థము కాదు. కాబట్టి మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. క్రీస్తు యేసునందు నీకు కొండంత విశ్వాసం ఉందా? అయితే ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తోంది, నీ విశ్వాసము వ్యర్థము కాదు. నీ విశ్వాసము ఎన్నటెన్నటికీ కూడా వ్యర్థము కాదు. ఎందుకంటే నువ్వు మృతులలో నుండి లేపబడినటువంటి క్రీస్తును, ఆయన యందు నీవు విశ్వాసం ఉంచావు కాబట్టి నీ విశ్వాసం ఎన్నటికీ కూడా వ్యర్థం కాదు. కాబట్టి మన నమ్మకము, మన విశ్వాసము మనము దేవుని మీద తప్ప వేరే విషయాల మీద మనము విశ్వాసం పెట్టకూడదు. చాలా మంది ధనము మీద విశ్వాసం పెట్టు, దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి వారు పాలిటిక్స్ లోకి వచ్చి అభిషేకాన్ని పోగొట్టుకుని వారి విశ్వాసాన్ని దేవుని మీద కాకుండా మరి ఈ లోక సంబంధమైనటువంటి పదవుల మీద పెట్టినప్పుడు వారి ప్రయాస వ్యర్థమైపోయింది. వ్యర్థం. వాళ్ళు ఏమీ సాధించలేకపోయారు. దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి సేవకులు వారి విశ్వాసమును దేవుని మీద ఉంచకుండా ఈ లోక సంబంధమైనటువంటి ధనం మీద, ధనాన్ని సమకూర్చుకోవాలని వారు ధనము మీద విశ్వాసం ఉంచి ధనము వెనకాల వారు పరుగులు పెట్టినప్పుడు వారి యొక్క ప్రయాసము మొత్తము కూడా వ్యర్థమైపోయింది. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మనము మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. ఎన్నటెన్నటికీ కూడా నీ విశ్వాసము నిన్ను రక్షించును అంటాడు ప్రభువు గారు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అంటారు ప్రభువు గారు. ప్రభువునందు ఈరోజు నువ్వు పెట్టుకున్నటువంటి విశ్వాసము, నీ పిల్లల జీవితాల విషయంలో ప్రభువునందు నువ్వు పెట్టుకున్నటువంటి విశ్వాసము, నీ భవిష్యత్తు విషయంలో ప్రభువునందు నువ్వు పెట్టుకున్నటువంటి విశ్వాసము, నీ ఆరోగ్య విషయంలో ప్రభువునందు నువ్వు పెట్టుకున్నటువంటి విశ్వాసము, నీ కుటుంబం విషయంలో, నీ రిలేషన్షిప్ విషయంలో, నీ విశ్వాసము ఎన్నటికీ కూడా వ్యర్థము కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ లోకాన్ని అంతటినీ కూడా సమకూర్చుకున్నటువంటి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడండి? నరకానికి వెళ్ళాడు. దరిద్రుడైనటువంటి లాజరు ఆ రొట్టె ముక్కలు ఏరుకుంటూ కురుపులతో ఉండేటటువంటి దరిద్రుడైనటువంటి ఆ లాజరు మరి పరలోకానికి చేర్చబడ్డాడు. నాకు దాహంగా ఉంది, ఇక్కడ కొంచెం నీళ్లు నాకు ఇవ్వు అని ధనవంతుడు మరి లాజరుని అడుగుతూ మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఈ లోకాన్నంతటినీ కూడా మనము సమకూర్చుకుని మనం అనుకుంటాము మన ప్రయాసము మేము సాధించేస్తామని అనుకుంటాం, కానీ అయితే దేవుని వాక్యము సెలవిస్తోంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల అది కట్టువాని ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయు వారి ప్రయాసము వ్యర్థమే. వ్యర్థమైన దాన్ని చేస్తూ దేవుడిచ్చినటువంటి అమూల్యమైన జీవితాన్ని మనం ఏం చేయాలంటే విలువైన దానిని, ప్రాముఖ్యమైన దానిని, అందుకే దేవుడు అంటాడు, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మీరు వెతకండి. ఇది ప్రాముఖ్యమైనది. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ధనము సంపాదించుకున్నట్టు కంటే, ఆస్తులను సమకూర్చుకున్నట్టు కంటే కూడా ప్రాముఖ్యమైనది ఏంటంటే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మీరు వెతకండి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. కాబట్టి మన శ్రమ, మన ప్రయాసము వ్యర్థము కాకుండా ఉండాలంటే మీరు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచండి. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే.
అయితే క్రీస్తు లేపబడ్డాడు. కాబట్టి మనము మన ప్రయాసము దేవునిలో వ్యర్థము కాదు. మిగతా విషయాల్లో దేవుని విడిచిపెట్టిన వారికి శ్రమలు వస్తాయి. యెహోవాను విడిచిపెడితే శ్రమలు విస్తరించుననే వాక్యాన్ని మనం చూస్తాం. కాబట్టి ఏ పనిలో నువ్వు కొనసాగుతున్నావో, ఏ భక్తిగల జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావో, దాన్ని ఎవరి కోసము కూడా నువ్వు నీ భర్త కోసం గాని, నీ భార్య కోసం గాని, లేదా నీ కుటుంబస్తుల కోసం గాని పొరపాటున నీ దేవుణ్ణి విడిచిపెడతావేమో. దేవుణ్ణి విడిచిపెట్టు వారికి శ్రమలు. వారు చేసేటటువంటి ప్రయాసంతా కూడా గాలి కోసం పడినట్టు ఉంటది అంతే. కానీ దేవుణ్ణి విడిచిపెట్టకుండా విశ్వాసములో కొనసాగుతూ ఉంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ శ్రమ వ్యర్థం కాకూడదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎన్నటికిని ఆసక్తులై ఉండడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా. నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా. నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా. ప్రైజ్ ద లార్డ్. మహాగణుడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, మాతో మీరు సూటిగా మాట్లాడారయ్యా. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థము. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారమును తినుచుండుట వ్యర్థము. దేవుని యందు, ఆయన ప్రభువు యొక్క కార్యాభివృద్ధి యందు మీరు ఆసక్తులయుండుడి. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము ఎన్నటికీ కూడా కాదని మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మేము మీ కొరకు ప్రయాసపడేవారిగా, నైనా మీ కొరకు కనిపెట్టేవారిగా, మీలో అంటు కట్టబడేవారిగా, నాయన దినదినము ప్రభువా మా విశ్వాసములో మేము వర్ధిల్లేవారిగా, ఈ లోక సంబంధమైనటువంటి వ్యర్థమైన వాటిని మా హృదయాలకు తీసుకోకుండా, వ్యర్థమైన వాటిని మా కన్నులతో చూడకుండా, వ్యర్థమైన వాటిని మా నోటితో ఉచ్చరించకుండా, వ్యర్థమైన వాటిని మా చెవులతో వినకుండా, దేవా ఈరోజు నన్ను మీ కంచె వేసి కాపాడయ్యా. సొలొమోనంత జ్ఞాని తన కన్నులు చూచిన ప్రతి దానిని చేసి తన జీవితం వ్యర్థమైపోయింది అంటున్నాడయ్యా. నాకు సొలొమోనుకున్నంత జ్ఞానము లేదయ్యా.
అంతటి జ్ఞానము నాకు లేదు ప్రభువా. అయితే ఈ రాత్రి నా ప్రయాస వ్యర్థము కాకూడదని నీ సన్నిధిలో మొరపెడుతున్నానయ్యా. నేను స్థిరముగా ఉండాలని, నా భక్తిగల జీవితంలో నేను కదలకుండా ఉండాలని, ప్రభువు మీద నేను ఉంచిన విశ్వాసములో దేవా, నీ కార్యాభివృద్ధి యందు, నీ పనుల యందు, నీ కార్యముల యందు నేను అత్యాసక్తి కలిగిన వాడినై ఎన్నటికీ ఉండాలని నేను ఆశపడుతున్నానయ్యా. నేను ఆశపడుతున్నాను ప్రభువా. నీ సన్నిధిలో నేను కదలకుండా ఉండాలయ్యా. నీ సన్నిధిలో నేను ప్రభువా నేను స్థిరముగా ఉండాలయ్యా. లెట్ నథింగ్ మూవ్ యూ. ఏది కూడా మిమ్మల్ని కదిల్చేలాగా అవకాశము ఇవ్వకండి అని మీ వాక్యము సెలవిస్తోందయ్యా. కుడి ఎడమలకు తొట్టిల్లకండి అని మీ వాక్యము సెలవిస్తోంది కదా ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. Therefore, my dear brothers and sisters, stand firm. Let nothing move you. మిమ్మల్ని ఏది కూడా కదల్చనివ్వకండి మీ విశ్వాసములో నుండి. మిమ్మల్ని ఏది కూడా కదల్చనివ్వకండి మీ భక్తిలో నుండి. నా చుట్టుపక్కల వాళ్ళు నన్ను మాట్లాడుతున్నప్పుడు నేను విశ్వాసంలో కదిలిపోతున్నానయ్యా. నా భక్తిలో నేను సడలిపోతున్నానయ్యా. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు కదా ప్రభువా. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. తుమ్హారా పరిశ్రమ ప్రభువే వ్యర్థ నహీ హై. వ్యర్థము కాదని చెప్పారు కదా. నా ప్రయాస ప్రభువా వ్యర్థమైన వాటి మీద నేను ప్రయాస నైనా పెట్టకుండా మీ కార్యాల్లో, మీ పనుల్లో, దేవుని వాక్యమందు, ప్రార్థన యందు, ఆరాధన యందు, దేవుని పనులు సువార్త ప్రకటించుట యందు అత్యాసక్తి కలిగిన వాడనుగా, అత్యాసక్తి కలిగిన దాననుగా ఈ రాత్రి నన్ను మార్చయ్యా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఇంతకాలం నేను కొనుక్కున్నాను ఇల్లు, నేను కొనుక్కున్నాను కారు, నేను సమకూర్చుకున్నాను, ఇది నా ప్రయాస అని నేను అనుకుంటున్నానయ్యా. సూర్యుని కింద సమస్తము వ్యర్థమే. సొలొమోను చెప్తున్నాడు, సమస్తమును గాలికి ప్రయాసపడినట్టుగా నేను ప్రయాసపడ్డాను. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచు వారికి, దేవుని యందు ప్రయాసపడు వారికి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అవును ప్రభువా, నీవిస్తేనేనయ్యా ఏదైనా, నీవిస్తేనేనయ్యా మేము పొందుకోగలుగుతాం. సమస్తము నీవిస్తేనే ప్రభువా. నీవివ్వకపోతే మేమెంత జ్ఞానము కలిగిన వారమైనా, మేమెంత శక్తి కలిగిన వారమైనా, మేమెంత బలవంతులమైనా మా ప్రయాసము వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. సౌందర్యము వ్యర్థమని చెప్పారు ప్రభు. సౌందర్యమును చూసి ఆశపడి సొదొమను ఎంచుకున్నారయ్యా. వ్యర్థమైపోయింది కదా ప్రభు వారి ప్రయాస. కుమారులను కోల్పోయారు, భార్యను కోల్పోయాడు, సంపాదించుకున్న సమస్తాన్ని అగ్నిగంధకములతో కాల్చివేయబడింది. ప్రయాస వ్యర్థమైపోయింది. నీ యందు విశ్వాసం ఉంచి నీ కొరకు, ప్రభు యొక్క కార్యముల కొరకు ప్రయాసపడినటువంటి అబ్రహాము తరతరములకు కూడా దీవించబడ్డాడు. విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. అతని ప్రయాస వ్యర్థము కాలేదు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. ఈ సత్యాన్ని మీరు మాకు బోధించారయ్యా. మా ప్రయాస ఎన్నటికీ వ్యర్థము కాదయ్యా. మా ప్రయాస ఎన్నటికీ కూడా వ్యర్థము కాదు. అయితే మేము ఆ భక్తి గల జీవితంలో మేము స్థిరముగా కొనసాగే కృప మీరు మాకు దయచేయండి. అనేక సార్లు శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఆయన అపవాది మా దగ్గరికి వచ్చి మా విశ్వాసాన్ని సడలింప చేస్తున్నాడు ప్రభువా.
మా భక్తిని బలహీనపరుస్తున్నాడయ్యా. ఈ రాత్రి నీ బలాన్ని మాకు దయచేయవా? నీ బలాన్ని నాకు దయచేయవా? దేవా, నేను సడలిపోకుండా విశ్వాసంలో ముందుకు కొనసాగాలని ఈ రాత్రి నీ మాటలు విన్న తర్వాత ఇదిగో నేను ఆశపడుతున్నానయ్యా. నేను ఎన్నటికీ కదల్చబడని సియోను పర్వతము వలె నా భక్తి గల జీవితంలో నేను కొనసాగడానికి నీ కృప చూపించువా? అబ్రహాముకు చూపిన దయ, అబ్రహాముకు చూపిన కృప నాకు చూపించువా? దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబమును మీ చేతులకు సమర్పిస్తున్నాము. ఆయన ఎందరైతే ఈ మాటలు వింటున్నారు వారి అందరి హృదయములలో మీ వాక్యము నైనా మరి కార్యము చేయునుగాక. వారి ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాకుండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసు క్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమునకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధంలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, ఇజ్రాయేలు దేశమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, ప్రభువునందు మనము పడుచున్న ప్రయాసకు, విత్తబడుతున్న వాక్యమునకు, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విఘ్నుకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్. మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.